ఏమైంది మేడం డల్‌గా ఉన్నారు? డల్‌గా ఉన్నానా? ఏమన్నా జెప్పు కార్తీ. మన పిల్లల్ని మనం పెంచుకోవడం వేరు. పరాయి ఇంటి పిల్లల్ని పెంచడం వేరు కార్తీ. చాలా హెడేకొస్తుంది నాకైతే. పరాయింటి పిల్లలా? మీరెవరిని పెంచుతున్నారు మేడం? ఇంకెవరు కార్తీ? మీ సార్. ఊరుకోండి మేడం. సార్ పిల్లోడేంటి? మీరు పెంచడం ఏంటి? పిల్లలే ఇంక నయ్యం రా! ఏదన్నా ఒకటి చెప్తే చిటుక్కుని నేర్చుకుంటున్నారు. అసలు మా అత్తగారు ఎలా పెంచి ఎలా నా మీదకి వదిలారో గానీ, నాకోటి అర్థమైంది కార్తీ. చాలా పెద్ద స్కెచ్ ఏసుకొని వదిలారు నా మీదకి. ఏ పని పాట నేర్పించకుండా. అసలు సింపుల్‌గా 2 ముక్కలు చెప్తాను. నా పెళ్ళై ఇన్నేళ్లయింది. నువ్వు చూస్తున్నావు కదా! పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ఆ బ్లాంకెట్ ఫోల్డింగ్ ఓకే. ఫైన్. నేనే మడత పెడతాను. ఫైన్. పోటీ అక్కర్లేదు. స్నానం చేసిన టవలు, ఆ తడి టవలు అలా ముద్ద ముద్దగా మంచాల మీద ఏసేస్తే ఎవరు తీయాలి? మంచం దాకా ఎళ్ళిన అతను 2 అడుగులు అలా బాల్కనీలోకెళ్ళి తీగ మీద ఏస్తే ఏమన్నా సొమ్మేమన్నా పోద్దా ఆయనది? అది పక్కన పెట్టు. బయట నుంచి వస్తారు సాయంత్రం. షూస్ గుమ్మం ఎదురుగుండా వదలకపోతే 4 అడుగులు అట్లా ఎడమ పక్కకెళ్ళి షూ ర్యాక్ దగ్గర వదిలితే నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా? ఇవన్నీ చెప్పి "ఏయ్! మా అమ్మే నన్నేమనలేదు. ఏంటి నువ్వు?" అని పెద్ద ఒక డైలాగ్ మళ్ళీ. కరెక్టే. ఆవిడేమనలేదు కాబట్టే ఇలా తయారయ్యావు నువ్వు. మనం గూడా అన్నీ నేర్చుకొనొస్తామా మేడం? సార్‌ని ఊకె అనకండి. అదే. ఇదే ఒచ్చింది ప్రతి కొంపలో. నన్ను గూడా నా పిల్లలు డాడీనేమనకు మమ్మీ. మా అమ్మ అబ్బాయినేమనమాకవే. మరి ఆ అబ్బాయినేమనొద్దు, డాడీనేమి అనొద్దు అనే వీళ్ళు, మరి నన్నెందుకు కార్తీ తాగిన కాఫీ కప్ ఎప్పుడన్నా పొరపాటున అలా సింక్ దగ్గర పెట్టొస్తే, మా అమ్మ నా వీపు చిట్లగొట్టిద్ది. ఇంత వయసొచ్చినా గూడా. ఈ లెవెల్‌లో నా ట్రైనింగ్ పూర్తవట్లా. చిన్నప్పటి నుంచి సేమ్ ట్రైనింగు. ఎక్స్‌ట్రీమ్ ట్రైనింగ్ అనమాట. మా ఆయనకేమో జీరో ట్రైనింగ్. ఈ ఎక్స్‌ట్రీమ్ ట్రైనింగ్ ప్లస్ జీరో ట్రైనింగ్ ఎలా అమ్మా? ఎలా? యూ టెల్ మీ. మీరు చెప్పండి కామెంట్స్‌లో.